హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం టొమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. టొమాటో రైస్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 మీడియం సైజ్ టొమాటోలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోండి. అలా లేదు అంటే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, కారం. ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం జ్యూస్ తీసుకోండి. కొద్దిగా పసుపు, జీలకర్ర పోపు. ఇది పోపు పెట్టుకోవడానికి జీలకర్ర, పచ్చనిపప్పు, ఆవాలు, కరివేపాకు. ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు కారంతో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్, వేసి బాగా ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా ఇది తిప్పుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తంని మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. అలానే ముందుగా తీసి పెట్టుకున్నాం కదా సాల్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్, టొమాటో అనేది కొంచెం సాఫ్ట్గా త్వరగా ఉడుకుతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా తిప్పుకొని ఈ టొమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇది ఈ స్టేజ్లో ఉంది. ఇది నేనైతే ప్లేట్ ఏది పెట్టి కుక్ చేసుకోలేదు. ఒకవేళ ప్లేట్ పెట్టారు అంటే మనం వాటర్ యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను ప్లేట్ ఏం పెట్టకుండా 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాను. ఇలా మెత్తగా టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పసుపు, దాన్ని యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి ఇలా కలిపి ఇందులోకి ఆల్రెడీ తీసి పెట్టుకున్న చిల్లీ పౌడర్ని కూడా, నేను చెప్పాను కదా చిల్లీ పౌడర్తో పాటు ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులో ఆల్రెడీ అన్ని యాడ్ చేసి ఉన్నాయి, మిక్స్ చేసి ఉంది కాబట్టి నేను సపరేట్గా చూపించట్లేదు. ఒకవేళ మిక్స్ లేకుండా ఉంటే మీరు సపరేట్గా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకవేళ మీకు కానీ ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా, ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకున్నాం. అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి. ఒకవేళ మీరు ఆపేశారనుకోండి అడుగంటేస్తుంది, కాబట్టి ఆపకుండా తిప్పుతూనే ఉండండి. ఇందులోనే నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఇంతకు ముందు వీడియోలో, పప్పు వీడియోలో కూడా అదే చెప్పాను. చాలా మంది ఇది ఇష్టపడరు, కానీ ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ పప్పు వీడియోని కనుక మీరు చూడకపోయినంటే ఒకసారి నా ఛానల్లో ఉంది, సెర్చ్ చేసి చూడండి, సంధ్యాస్ లైఫ్ స్టైల్లో. నేను ఇక్కడ ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ఆయిల్లోనే అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లోనే ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. లేదు ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలానే ఎడ్జెస్లో అంతా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. నేను ఇప్పుడు ఒక 5 మినిట్స్ నుంచి ఫ్రై చేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ ఆయిల్ ఫ్లోట్ అయ్యింది అంటే ఇట్లా ఎడ్జెస్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఫ్లోట్ అయ్యింది అంటే బాగా కుక్ అయినట్టు. ఒకవేళ మీకు ఇలా అయింది అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇంకా రైస్ వేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, కుక్ అయిపోయింది బాగా. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను.
ఆఫ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి రైస్. ఈ బాయిల్ చేసుకున్న రైస్ని ఆరబెట్టుకుందాం, పొడి పొడిగా వస్తుంది. ఈ రైస్ని దీనిలోకి యాడ్ చేసుకునేద్దాము. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. మొత్తం మళ్ళీ కలుపుకున్నాక ఒక 1 or 2 minutes ఫ్లేమ్ సిమ్లో పెట్టి తిప్పుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకొని సిమ్లో ఒక 1 or 2 minutes ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్లో మీరు తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఒక్క రవ్వ మిస్ చేశారంటే అడుగంటేస్తుంది, కాబట్టి తిప్పుతూ ఉండండి. అయిపోయిందండి. నేను ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెడీ అయిపోయింది. నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇది క్లియర్గా ఎందుకు చేయాల్సి వచ్చింది వీడియో అంటే, ఎవరైనా బిగినర్స్కి ఐడియా లేకపోతే నేర్చుకుంటారు కదా అని. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.